ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్ల దిగేటట్టు లేదు కదా. ఇప్పటికే మంది ఫోన్లను దొంగతనంగిని ఉసురు పోసుకున్న పోలీస్ ఆఫీసర్లను లోపటేసింది కాంగ్రెస్ సర్కారు. ఇక పెద్ద తలకాయలే మిగిలిన్నాయట. ఆ పెద్ద తలకాయల పాత్ర మీద ఆధారాలు దొరకబట్టే పనులున్నారు పోలీసులు. అద్వార్దాంకా ఈ సుందల్కలను పట్టుకొని జైల్లేస్తుండ్రు. అయితే సిటీలా దందాలు చేసేటోళ్ళు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని అంటున్నారు కదా. కానీ కాదట. రాష్ట్రంలో ఉన్న క్రిమినల్స్ కూడా మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్మల్ని మస్తు గోసవుచ్చుకున్నారని పోలీస్ స్టేషన్ లా మెట్లెక్కుతుండ్రు క్రిమినల్స్. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల అక్యూజ్డ్ ఉన్న నందకుమార్ అనేటైన కూడా డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చిండు. ఫోన్ ట్యాపింగ్ తోటే మమ్మల్ని పట్టుకున్నారని దీని వెనక పొంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణన్ రావే మాస్టర్ మైండ్ అని ఫిర్యాదు ఇచ్చిండు. నా ఫోన్లను దొంగతనంగిని అడ్డమైన కేసులు పెట్టి నన్ను ఇరికిచ్చిండ్రు, నన్ను మస్తు గోసవుచ్చుకుండ్రని గోడెల్ల పోసుకుండట పాపం పుణ్యాత్ముడు. ఇగో ఇంకో పుణ్యాత్ముడు క్యాసినో కింగ్ షీకోటి ప్రవీణ్ కూడా డీజీపీకే సీదా పోయి ఫిర్యాదు అయిండు. గజ్వేల్ పోయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించిండు ఈ రాధాకిషన్ రావు. నా తానా మస్తు పైసలు గుంజిండ్రు.